హయాంలో ఆ పార్టీకి 21 మంది ఎంపీలున్న రాష్ట్రానికి ఒక్క మేలు చేయలేకపోయారని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి సొంత ప్రయోజనాల కోసం ఢిల్లీకి చక్కర్లు కొట్టారని మీడియా సమావేశంలో విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే కూటమి ప్రభుత్వం అద్భుత విజయాలు సాధించిందని వెల్లడించారు. ముఖ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడేందుకు కేంద్రం 11,000 కోట్లకు పైగా నిధులు కేటాయించడం కూటమి ప్రభుత్వం సాధించిన విషయాల్లో ఒకటని పేర్కొన్నారు. ఆంధ్ర పోరాటంతో ఏర్పడిన విశాఖ ఉక్కు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ ప్లాట్ అది కార్మికుల సుదీర్ఘ పోరాటాలు ఫలించాయన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పూర్తికి కేంద్రంలోని ఎన్డీఏ అన్ని విధాల సిద్ధంగా ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలతో పాటు ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులు పెట్టిస్తున్నామని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఉద్యమాల్లో ఒక గొప్ప ఉద్యమం ఆ స్టీల్ ఉద్యమం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దాదాపు 30 మంది ప్రాణాలు కూడా సాక్రిఫైస్ చేశారు ఈ ప్రాజెక్ట్ని సాధించడం కోసం. కేవలం ఆంధ్రుల పోరాట ఫలితంగా స్థాపించబడ్డ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 1992లో ప్రారంభించబడి దేశ ఆర్థిక ప్రగతికి ఎంతో దోహదం చేసిన విషయాన్ని కూడా మరవలేంది అని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. ఒక గొప్ప టెక్నాలజీ ఇస్తాం, నైపుణ్యం కలిగిన కార్మికులతో ఈ ప్రాజెక్టు, ఈ ఫ్యాక్టరీ, స్టీల్ ఇండస్ట్రీ బ్రహ్మాండంగా నడిచింది. కానీ దురదృష్టం ఏమిటంటే కొన్ని కారణాల మూలంగా ఇటీవల సంవత్సరాల్లో నష్టం వస్తుందని చెప్పేసి కేవలం ఫిగర్సే చూశారు తప్పితే దాని యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ పాలసీలో భాగంగా ఈ ప్రాజెక్ట్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పేసి 100% ఈక్విటీని విత్డ్రా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎకనామిక్ అఫైర్స్ కమిటీ 2021లో ఒక నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రజలు కానివ్వండి, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, ఉక్కు కార్మికులు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు కానివ్వండి, కార్మికులైతే దాదాపు 1400-1500 రోజులు కంటిన్యూగా చరిత్రలో లిఖించదగ్గ విధంగా పోరాటం చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా దీనికోసం పోరాటం చేస్తూనే ఉంది. ఆఖరికి లోకేష్ గారు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపాలి, ఆ ఫ్యాక్టరీని కాపాడుకోవాలి, దాంట్లో ఆధారపడ్డ లక్షల కుటుంబాలని మనం ఆదుకోవాలని చెప్పేసి 2021లోనే ప్రస్తుత హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టరు, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు చెప్పిన విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఆ రోజు మెడలు ఉంచుతాం, ఒప్పిస్తామని రకరకాల మాటలు చెప్పిన ఆనాటి ప్రభుత్వం 28 మంది పార్లమెంట్ సభ్యులున్నా కూడా కనీసం పునరాలోచించే విధంగా కూడా ఒత్తిడి తీసుకురాలేకపోవటం గత ప్రభుత్వం, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్ప వైఫల్యంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను చాలాసార్లు ఢిల్లీ పర్యటనలు చేశారు. ఏ ఒక్క పర్యటన ద్వారా అయినా సరే ఈ రాష్ట్రానికి మేలు జరిగిందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోగలదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. నేను ఈ రాష్ట్ర ప్రజలకి ఆశ్చర్యం కలుగుతుంది. 6 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు సాధించగలిగితే ఆ రోజు 28 మంది పార్లమెంట్ సభ్యులు కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దీని మీద కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకునేట్లు చేయలేకపోయారు? ప్రభుత్వం తరపు నుంచి ఒత్తిడి లేకపోతే ఇతర కార్యక్రమాల మీద, ఇతర కోరికల మీద ఇంట్రెస్ట్ ఉండి
రాష్ట్ర ప్రయోజనాల్ని గాలికి వదిలేశారా అని చెప్పేసి ప్రజలకు అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళంతా కలిసి అమరావతి నిర్మాణానికి 31,000 కోట్ల రూపాయలు 6 నెలల్లోనే సాధించారు.